హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుందాం. మా జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను వీడియోస్ చేస్తుంది కాబట్టి మీకు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చూడడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే అన్నీ ఒకే రోజు చదవడం వల్ల ఎక్కువ ఉపయోగం అనేది మనకు ఉండదన్నమాట. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ విషయాలు వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, వార్తలు, రాష్ట్రాలు, ఆర్థిక మరియు బ్యాంకింగ్ కమిటీ నివేదికలు, సైన్స్ అండ్ టెక్నాలజీ నియామకాలు, అవార్డులు, వ్యాపారం, ర్యాంకులు మరియు నివేదికలు, క్రీడా అంశాలు, దినోత్సవాలు. ప్రతి అంశం నుంచి మనం ఖచ్చితంగా రోజు ఒక 5 or 10 minutes చదివినట్టయితే లేదా విన్నట్టయితే లేదా ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అయినట్టయితే, పేపర్ ఆర్ మ్యాగజైన్ ఏదైనా ఒకటి ఫాలో అయినట్టయితే మన కరెంట్ అఫైర్స్ గురించి ఎటువంటి అవగాహన బిట్స్ వచ్చినా కూడా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఈరోజు అంశాలు మనం స్టార్ట్ చేసినట్టయితే అంతర్జాతీయ అంశం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుండి టేక్ ఏ బ్రేక్ అని ప్రజలను ప్రోత్సహిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ అనేది మన ప్రజలు ప్రోత్సహించడానికి టేక్ ఏ బ్రేక్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో కాకుండా యుఎస్, యూకే, ఐర్లాండ్, కెనడా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో ప్రారంభించబడింది అనమాట. మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ బ్రేక్ అంటే ఏమిటంటే వ్యక్తి నిర్దిష్ట సమయం వరకు స్క్రోలింగ్ చేస్తున్నందున వారికి చూపబడే లక్షణం అనమాట. అంటే మనం ఎంతవరకు స్క్రోలింగ్ చేస్తున్నామో అది మనకు చూపే ఒక లక్షణం. ఇన్స్టాగ్రామ్ నుండి విరామం తీసుకోమని మరియు లేదా భవిష్యత్తులో మరిన్ని విరామాలు తీసుకోవడానికి రిమైండర్ను సెట్ చేయమని సూచించడానికి ఈ టేక్ ఏ బ్రేక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. విరామాలు తీసుకోవడానికి స్క్రోలింగ్ చేస్తున్న వారికి చూపబడే లక్షణం, నిర్దిష్ట సమయాన్ని చూపబడే లక్షణం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ బ్రేక్ రిమైండర్ ఇన్స్టాగ్రామ్లో డైలీ లిమిట్తో సహా ఇప్పటికే ఉన్న టైం మేనేజ్మెంట్ రూల్స్ను రూపొందించబడ్డాయి. అంటే మన డైలీ లిమిట్తో సహా ఇప్పటికున్న టైం మేనేజ్మెంట్ కూడా అక్కడ రూపొందించబడి ఉంటుంది. ఇది వ్యక్తులకు ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో గడపాలనుకుంటున్న మొత్తం సమయాన్ని ఎప్పుడు చేరుకుందో తెలియజేస్తుంది మరియు ఇన్స్టాగ్రామ్ నుండి నోటిఫికేషన్లు మ్యూట్ చేసే సామర్థ్యాన్ని కూడా మనకు అందిస్తుందన్నమాట. మ్యూట్ చేస్తుంది, మొత్తం సమయాన్ని ఎప్పుడు చేరుకుంటుందో కూడా మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇది జీకే పరంగా అయితే మనకు ఉపయోగపడేది. ఇన్స్టాగ్రామ్ ప్రారంభించబడింది అక్టోబర్ 6, 2010. యజమాని వచ్చేసి మెటా. వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్. ఇన్స్టాగ్రామ్ వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ అంశం వచ్చేసి మధ్యప్రదేశ్లో డ్రోజన్ ప్లాంట్ రానుంది. అంటే డ్రోజన్ అంటే హైడ్రోజన్ ప్లాంట్. భారతదేశంలో మొట్టమొదటి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఇటీవల ఏ రాష్ట్రంలో రానుంది అంటే మధ్యప్రదేశ్లో రానుందనమాట. భారతదేశం మొట్టమొదటి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఏ దేశంలో రానుందంటే మధ్యప్రదేశ్లో రానుంది. ఓకే, మధ్యప్రదేశ్లో ఈ ప్లాంట్ రోజు ఎన్ని టన్నుల బయోమాస్ను ఫీడ్బ్యాక్ నుండి 1 టన్ను హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే 30 టన్నుల బయోమాస్ అనమాట. 30 టన్నుల బయోమాస్ ఫీడ్ స్టాక్ నుండి 1 టన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఎంత నుంచి ఎంత అంటే 30 టన్నుల బయోమాస్ ఫీడ్ స్టాక్ నుండి 1 టన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఎంత పెట్టుబడితో ఇది స్టార్ట్ చేశారంటే 24 కోట్ల పెట్టుబడితో వటోమో ఎనర్జీ లిమిటెడ్ మరియు బ్రిజెల్ గ్రీన్ ఎనర్జీ జాయింట్ వెంచర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఎవరెవరు అంటే వటోమో ఎనర్జీ, బ్రిజెల్ గ్రీన్ ఎనర్జీ జాయింట్ వెంచర్ ద్వారా ఈ ప్లాంట్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, మిగిలిన 50% ఆసక్తి గల రైతుల నుండి కూడా వస్తుంది. అంటే 50% మనకి హైడ్రోజన్, మీథేన్, బయోచార్ నుండి ఉత్పత్తి చేయగల థర్మలీ యాక్సిడేటర్ ఎనరోబిక్ డిజైనేషన్ రియాక్టర్ సాంకేతిక కంపెనీ కలిగి ఉంది. ఇంకా పేరు పెట్టిన జాయింట్ వెంచర్లో బ్రిజెల్ గ్రీన్ 50% కూడా కలిగి ఉందన్నమాట. మిగిలిన ఒక 50% రైతుల నుంచి బయోమాస్ రావడం జరుగుతుంది. వార్తల్లో రాష్ట్రాలు వచ్చేసి 3.1 లక్ష ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు గుజరాత్ కొత్త ఐటీఐటీఎస్ విధానాన్ని ఆవిష్కరించింది. ఏ రాష్ట్రం ఉద్యోగాలను సృష్టించేందుకు కొత్త ఐటీఐటీఎస్ విధానాన్ని అనుసరించిందంటే గుజరాత్ అనమాట. ఓకే, గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్ కొత్త ఐటీఐటీఎస్ పాలసీని ప్రారంభించారు.
200 కోట్ల వరకు ఆర్థిక ప్రోత్సాహాలను కూడా ఇది అందిస్తుంది అనమాట. దాదాపు 1,00,000 మంది యువతులకు ఉపాధిని కూడా సృష్టిస్తుంది ఐటీఎస్ అనేది. ఓకే. గుజరాత్ రాజధాని వచ్చేసి గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర పటేల్. జీకే వచ్చేసి ఇవి అండి మనకు గుజరాత్ సంబంధించి. రాజధాని గాంధీనగర్, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర భాయ్ పటేల్. నెక్స్ట్ వచ్చేసి మహీ వసుంధర ప్రచార మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రంతో యుఎన్ఈపీ ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తన మహీ వసుంధర ప్రచారానికి మద్దతుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏంది ఈ మహీ వసుంధర అని మనం ఫస్ట్ తెలుసుకున్నట్టయితే, ఇది వాతావరణ మార్పు ప్రభావాలు, పర్యావరణ సమస్యలపై పౌరులకు అవగాహన కల్పించడానికి మరియు పర్యావరణం మెరుగుపరచడానికి అవగాహన కల్పించడానికి ప్రభావాలు అంటే వాతావరణ ప్రభావాలు తెలపడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యావరణ మరియు వాతావరణ మార్పుల యొక్క చొరవే ఈ మహీ వసుంధర. ఇది యుఎన్ఈపీతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఓకే. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం స్థానం వచ్చేసి నైరోబీ, కెన్యా. యుఎన్ఈపీ వచ్చేసి ఎక్కడుంది అంటే నైరోబీ, కెన్యాలో ఉందన్నమాట. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ స్థాపించబడింది 5 జూన్ 1972లో స్థాపించబడింది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ వచ్చేసి ఇంగర్ అండర్సన్ అనమాట. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయ స్థానం వచ్చేసి నైరోబీ, కెన్యా. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ స్థాపించబడింది 5 జూన్ 1972. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ వచ్చేసి ఇంగర్ అండర్సన్. ఇది యుఎన్ఈపీ నుంచి మనం తెలుసుకున్న నైరోబీ, కెన్యా, 1972 జూన్ 5, ఇంగర్ అండర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మరియు బ్యాంకింగ్. 2021లో ఆర్బీఐ 2వ అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. అస్సలు మన బంగారాన్ని ఎక్కువ కొనగొన్నది అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థాయిలాండ్. ఏదండి? థాయిలాండ్ ఒకటి 90 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా ఆర్బీఐ ఎంత చేస్తుందంటే 77.5 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందనమాట. కాబట్టి అతిపెద్ద 2వ కొనుగోలుదారు బంగారంలో వచ్చేసి ఆర్బీఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థాయిలాండ్ 90 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందనమాట. దీని గురించి మనం జీకే తెలుసుకున్నట్టయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ వచ్చేసి డేవిడ్ టైట్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ వచ్చేసి డేవిడ్ టైట్. గోల్డ్ కొనాలంటే ఎప్పుడు కూడా టైటే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్థాపించబడింది 1987లో స్థాపించబడింది. ప్రెసిడెంట్ వచ్చేసి కెల్విన్ దుష్మిస్కీ. వరల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్. కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. స్థాపించబడింది 1987. ప్రెసిడెంట్ వచ్చేసి కెల్విన్ దుష్మిస్కీ. ఇక మన కమిటీలు నివేదికల గురించి మాట్లాడినట్టయితే మ్యూజియంస్ గ్లోబల్ సమ్మిట్ 2022 రీఇమేజింగ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించాలి. మ్యూజియం గ్లోబల్ సమ్మిట్ 2022 రీఇమేజింగ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించాలన్నమాట. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15, 16, 2022 తేదీలో భారతదేశంలో మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడంపై మొట్టమొదటిసారి గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించింది. ఏం లేదండి, మ్యూజియంస్ గ్లోబల్ సమ్మిట్ 2022 రీఇమేజింగ్ చేయడానికి ఏ శాఖ తీసుకుందంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తీసుకుందనమాట. ఓకే. ఇది 2 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ వచ్చేసి ఎన్ని రోజులు జరుగుతుందంటే 2 days జరుగుతుంది. సమ్మిట్లో 25 మంది మ్యూజియాలిస్టులు, మ్యూజియం నిపుణులు పాల్గొంటారు. ఓకే. ఇక వీటికి ఒక నేపథ్యాలు ఉన్నాయండి. ఈ వర్చువల్ సమ్మిట్స్ వచ్చేసి 4 జరుగుతాయి. ఆ థీమ్స్ వచ్చేసి ఆర్కిటెక్చర్ మరియు ఫంక్షనల్ నీడ్స్, మేనేజ్మెంట్, కలెక్షన్ క్యూరేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఈ 4 నేపథ్యాలతో మనకు డిజిటల్ సమ్మిట్స్ అనేవి జరుగుతాయన్నమాట. పవర్ థాన్ 2022ను విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారు. పవర్ థాన్ 2022ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారు. అసలు ఏంటి పవర్ థాన్ అంటే విద్యుత్ పంపిణీలో
సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యమైన విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా నిర్ధారించడానికి, సాంకేతికతతో నడిచే పరిష్కారాలను కనుగొనడానికి ఈ పవర్థాన్ 2022 అనే హ్యాకథాన్ పోటీని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారనమాట. సమర్థవంతమైన విద్యుత్ నెట్వర్క్ల కోసం టీంను రూపొందించడానికి పోటీ టీఎస్పీలు, ఆవిష్కర్తలు, ఇతర పాల్గొనే వారితో అర్హత కలిగిన మార్గదర్శకాన్ని ఇది తీసుకుంటుందన్నమాట. విద్యుత్ కోసం స్టార్ట్ చేయబడింది ఇది పవర్థాన్ 2022. అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నట్టయితే ఇస్రో 11 ఆర్బిటింగ్ యుక్తుల ద్వారా ఇన్శాట్ 4Bని ఉపసంహరించుకుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇన్శాట్ 4Bని ఉపసంహరించుకుందన్నమాట. ఎందుకోసం ఉపసంహరించుకుంది అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టంలో భాగమైన భారత్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్శాట్ 4Bని ఉపసంహరించుకుంది. ఈ ఇన్శాట్ 4B దాని సేవ ముగిసే సమయానికి పోస్ట్ మిషన్ పారవేయడంకి గురయింది. కాబట్టి అది దాని యొక్క కమ్యూనికేషన్ ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అభివృద్ధి అయిన UN మరియు ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబిస్ కోఆర్డినేషన్ కమిటీ సిఫారసు చేసింది ఏమనంటే IADC మార్గదర్శకాలు అంతరిక్ష కార్యకలాప సమయంలో మరియు తర్వాత కక్ష శిథిలాల ఉత్పత్తిని పరిమితం చేయడానికి మార్గదర్శకాలను అందిస్తాయన్నమాట. అంటే సాధారణంగా ఉపయోగించే కక్షలను వదిలివేయడం, భూమిపై ఉన్న వ్యక్తులు మరియు ఆసక్తి ప్రమాదాన్ని నియంత్రించడం వంటి కార్యక్రమాల వల్ల ఇలా మనకు జరుగుతుందన్నమాట. ఇస్రో చైర్మన్ వచ్చేసి అంతర్జాతీయ కార్యదర్శి వచ్చేసి డాక్టర్ ఎస్ సోమనాథన్ రీసెంట్గా నియామకం జరిగింది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో స్థాపించబడింది 15 ఆగస్టు 1969. ఇస్రో స్థాపించబడింది 1969 బెంగళూరు, కర్ణాటక. చైర్మన్ వచ్చేసి డాక్టర్ ఎస్ సోమనాథ్. నియామకాలు వచ్చి సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో DFS కార్యదర్శిగా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారన్నమాట. అతను రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దీనికి ముందు సంజయ్ మల్హోత్రా REC లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2022 సీనియర్ బ్యూరోక్రాట్ ఎస్ కిషోర్ కొత్త SSC చైర్మన్గా నియమితులయ్యారు. మనకి SSC 2022 చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సీనియర్ బ్యూరోక్రాట్ ఎస్ కిషోర్ నియమితులయ్యారనమాట. ఓకే, SSC ఎప్పుడు కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. అది ఎప్పుడు ఏర్పాటు చేయడం అంటే నవంబర్ 4, 1975. ఇస్రో వచ్చేసి 1969లో ఏర్పడింది. SSC వచ్చేసి 1975లో ఏర్పడింది అనమాట. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ వచ్చేసి నితిన్ గడ్కరీ 18వ దిగవాత మాధవరావు లిమాయో అవార్డును అందుకున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మొదటిసారి 18వ దిగవత మాధవరావు లిమాయే అవార్డుతో సులభతరం చేయనున్నారు. ఆయన ఈ అవార్డును అందుకోవడం జరిగిందనమాట. సార్వజనిక్ వచనాలయ ప్రతి సంవత్సర విధాన పరిషత్, లోక్సభ, విధానసభ సభ్యులు ఒకరిని సమర్థ ఎమ్మెల్యే లేదా పార్లమెంట్ సభ్యుడు అవార్డుకు ఎంపిక చేస్తుందన్నమాట. అలా ఈ సంవత్సరం లిమాయే జ్ఞాపకార్థం ఆయన కుమార్తె డాక్టర్ శోభా నెల్లికల్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకు నితిన్ గడ్కరీకి వచ్చిందనమాట. అయితే దీని బహుమతి వచ్చేసి 50,000 నగదు, జ్ఞాపిక కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం. మలేషియా స్టార్టప్ క్లర్క్లో మెజారిటీ వాటాను రేజర్పే కొనుగోలు చేస్తుందన్నమాట. మలేషియా స్టార్టప్ క్లర్క్లో మెజారిటీ వాటాను ఎవరు కొనుగోలు చేశారంటే రేజర్పే కొనుగోలు చేసిందనమాట. రేజర్పే CEO వచ్చేసి హర్షిల్ మాథూర్. రేజర్పే స్థాపించబడింది 2013. రేజర్పే స్థాపించబడింది 2013. క్లర్క్ 2018లో జాక్ ల్యూ మరియు స్టీవ్ కుసియా స్థాపించారనమాట. క్లర్క్ 2018లో జాక్ ల్యూ మరియు స్టీవ్ కుసియా స్థాపించారు. దీన్ని స్థాపించబడింది 2013లో. అయితే క్లర్క్ను 2018లో జాక్ ల్యూ మరియు స్టీవ్ కుసియా స్థాపించారు. రేజర్పే CEO వచ్చేసి హర్షిల్ మాథూర్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ర్యాంకులు మరియు నివేదికలు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక విడుదలైంది. ఆ సూచికలో ఫస్ట్ వచ్చేసి గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ అధిగమించాడు. యాక్చువల్లీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ముఖేష్ అంబానీ ఉండేవారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచికలో గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీని అధిగమించి ఫస్ట్ ప్లేస్ తీసుకోవడం జరిగిందనమాట. గౌతమ్ అదానీ నికర విలువ వచ్చేసి 85.5 బిలియన్లకు చేరుకొని ముఖేష్ అంబానీ యొక్క 87.9ని అధిగమించిందనమాట. అంటే ముఖేష్ అంబానీ గౌతమ్ అంబానీ అధిగమించారని ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక మనకు తెలుపుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువ 235 బిలియన్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఎలాన్ మస్క్ ఆయన వచ్చేసి 235 బిలియన్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరు పొందారు. అతను అనుసరించి జెఫ్ బెజోస్ మొత్తం నికర విలువ 183 బిలియన్లు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ యొక్క మొత్తం నికర విలువ, అంటే ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ థాట్ తెలుసుకుంటే చాలండి. ఫస్ట్ ఎలాన్ మస్క్, తర్వాత వచ్చేసి జెఫ్ బెజోస్, నెక్స్ట్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్డ్, వీళ్ళు ప్రపంచంలో అనమాట. ఓకే, ముఖేష్ అంబానీ యొక్క బిలియన్ అధిగమించి ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ మనకు వచ్చారని ఈ నివేదిక తెలుపుతుంది. నెక్స్ట్ క్రీడా అంశాలు వచ్చేసి అహ్మదాబాద్ ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి గుజరాత్ టైటన్స్ పేరు వెల్లడించారు. హార్దిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ 2022లో ఫ్రాంచైజీకి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నందున సివిసి క్యాపిటల్ యాజమాన్యంలోని కొత్త అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి గుజరాత్ టైటన్స్ అధికారిక పేరు పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ దినోత్సవాలు వచ్చేసి ఐక్యరాజ్య సమితి పప్పు దినోత్సవాలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటుందన్నమాట. ప్రపంచ పప్పు దినోత్సవం 2022 ఫిబ్రవరి 10న జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 10న మనం పప్పు దినోత్సవాలుగా జరుపుకుంటాము. ఐక్యరాజ్య సమితి నియమించబడిన ప్రపంచ పప్పు దినోత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాలు ఐక్యరాజ్య సమితి నియమించబడిన ప్రపంచ పప్పు దినుసులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ప్రపంచ ఆహార పప్పు ధాన్యాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి కోసం ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం యొక్క నేపథ్యం ఏంటి? అయితే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు, ఒకే విషయం తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక నేపథ్యంతో చేసుకుంటారు. నేపథ్యం వచ్చేసి స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడంలో యువతను శక్తివంతం చేయడానికి. స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థను సాధించడంలో స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థను సాధించడంలో యువతను శక్తివంతం చేయడానికి అనమాట. FAO UNO కలిసి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 2016ని అంతర్జాతీయ పప్పు దినోత్సవ సంవత్సరంగా ప్రకటిస్తూ తీర్మానించిందనమాట. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నేతృత్వంలో సంవత్సరంలో ప్రతి సంవత్సరం వేడుకలు జరుగుతుంది. అయితే 2018 UN జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10ని, అంటే యుఎన్లో జనరల్ అసెంబ్లీ కూడా ఫిబ్రవరి 10ని పప్పు దినుసుల దినోత్సవం గుర్తించాలని కూడా మనకు 2018లో నిర్ణయించబడింది. ఓకే, FAO ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ అంటే కార్యాలయం వచ్చేసి రోమ్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది 16 అక్టోబర్ 1945. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి క్యూడాంగ్యూ. హెడ్ క్వార్టర్ వచ్చి క్యూడాంగ్యూ, కార్యాలయం వచ్చేసి రోమ్, ఇటలీ. ఏర్పడింది 1945 అక్టోబర్ 16. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇవి అన్నమాట, ఈ విశేషాలు ఉన్నాయి. ఓకే అండి.